నేను ప్రస్తుతం నిలుచుని ఉన్నటువంటి ఈ ప్రదేశము గలిలయ సముద్రం. గలిలయ సముద్రము అన్నప్పుడు అది ఎంతో పెద్ద సముద్రం అని మనం అనుకుంటాం. వాస్తవానికి ఇది గలిలయ సరస్సు. హెర్మోను పర్వతం నుండి వచ్చేటువంటి నీరు యోర్దాను నది ద్వారా ఈ గలిలయ సముద్రంలోనికి వచ్చి చేరుతుంది. 21 కిలోమీటర్ల పొడవు, 13 కిలోమీటర్ల వెడల్పు ఉన్న భూమి మీద అత్యంత పల్లపు ప్రదేశంలో ఉన్న మంచినీళ్ళ సరస్సు. కానీ ఇది సముద్రం అని ఎందుకు రాశారు అని అప్పుడప్పుడు మనకు సందేహం కలుగుతూ ఉంటుంది. అలా సముద్రం అని రాయటానికి కారణం ఏంటంటే, ఈ రోజున్న వాతావరణం బైబిల్లో చెప్పినటువంటి వర్ణనకు అనుకూలంగా ఉంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. గాలి చాలా ఎక్కువగా వస్తుంది. మధ్యధరా సముద్రం నుండి వచ్చేటువంటి గాలులు ఈ వైపు నుండి ఇలాగొస్తాయి. గాలి వచ్చినప్పుడు అలలు మరి సముద్ర ఘోష వలె చూస్తున్నాము వచ్చి ఈ తీరాన్ని ఎలా తాకుతున్నాయో. సముద్రములో పొంగు కూడా వచ్చిందని ఆ యొక్క సువార్తికుడు రాశాడు. మరి మనం చూస్తే వాస్తవంగా ఏ బే ఆఫ్ బెంగాలో లేకపోతే ఏ అరేబియా సముద్రంలోనో ఉండాల్సినటువంటి వాతావరణ పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ చూసిన అలలు ఇలా ఉండుంటుంది. ఆ దినము ఇంకా తీవ్రంగా ఉండుండొచ్చు కూడా. అయితే మరి శిష్యులు ఆ దోణిలో ఆ దరి నుండి ఈ దరికి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేపి, ప్రభువా మేము నశించిపోతున్నాము అయ్యా అని చెప్పి ప్రభుని వేడుకొనగా యేసుప్రభు వారు గాలిని పొంగుని ఆయన గద్దించాడు. సముద్రం నిమ్మలం అయిపోయింది. సో మన జీవితము అనేది దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది. దేవుని ఆధీనంలో లేని పరిస్థితులు అంటూ ఏమీ లేవు. సముద్రము, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడే అన్నిటి మీద సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి ఈ ఆటుపోట్లన్నిటినీ కూడా మన కోసం ఆయన సమస్తాన్ని సరిదిద్ది సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సమాధానం సముద్రానికి ఇచ్చాడు, మన జీవితాలకు కూడా సమాధానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ప్రభునామం నా శుభాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఇటువంటి ఆసక్తికరమైన బైబిల్ సంఘటనలు నెరవేరినటువంటి ఇటువంటి ప్రాంతాలని మీరు సందర్శించాలనుకుంటే లియోరా వరల్డ్ టూర్స్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి టూర్లో రండి, చూడండి, దేవుణ్ణి కనపరచండి. గాడ్ బ్లెస్ యూ.